హాయ్ అండి, నేను మీ అమ్మమ్మ మాటలకి స్వాగతం. ఈరోజు మనం పశ్చిమోత్తాన ఆసనం గురించి చెప్తున్నాం. దాని ఉపయోగాలు చాలా ఉన్నాయి. అదేంటంటే పిల్లలు పుట్టడానికి పిల్లలు పుడతారు, నడు నొప్పి కూడా రాకుండా ఉంటుంది లైఫ్లో, పొట్ట బాగా తగ్గుతుంది, ఒళ్ళు కూడా తగ్గుతుంది, బరువు తగ్గుతారు. నెక్స్ట్ నరాలన్నీ కూడా మంచి ఇదిగా ఉంటాయి, యాక్టివ్గా ఉంటాయి. నరాలు కండరాలు బలంగా ఉంటాయి, శరీరం టైట్గా ఫిట్నెస్గా ఉంటుంది. ఇది మా భార్య భర్త ఇద్దరు కూడా చేస్తే సంతానం లేని వాళ్ళకి సంతానం పడుతుంది. అదేనా, ఎందుకంటే నాకు పక్కన మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళ పిల్లలకి కోడళ్ళకి పిల్లల సంతానం లేకపోతే అడిగితే ఇలాగ ఈ ఆసనం వేసుకోండి, మా పిల్లలు పుట్టే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అని చెప్పాను. అలాగా మంచి పిల్లలు పుట్టారు చాలామందికి. మీరు కూడా పిల్లలు లేని వాళ్ళు కూడా ఇలాగా ఆసనం వేసుకోవడం ప్రయత్నం చేయండి. ఇద్దరు భార్యాభర్తలు వేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అది ఎలా వేయాలో చెప్తాను చూడండి. పశ్చిమోత్తానాసన ఎలా చేయాలో ఇప్పుడు మనకి ఉమ్మగారు చూపిస్తారు. కాలు రెండు చాపాలి, పాదం రెండు కలవాలి, మోకాలు కలపాలి. మోకాల దగ్గర బెండ్ రాకూడదు. ఇప్పుడు రెండు చేతుల్ని చక్కగా పైకి లేపి కాలు వేలుని పట్టుకోండి, కాలు వేలు పట్టుకోవాలి, బొట్టన వేలు. ఇప్పుడు అదే విధంగా స్ట్రెచ్ బాగుంది అనుకోండి, బాగా సాగుతుంది అనుకోండి శరీరం, అప్పుడు చిటికిన వేళ్ళు, కాలు చిటికిన వేళ్ళు అక్కడ పట్టుకొని మొత్తం గ్రూప్ గా ఎక్కువగా పట్టుకున్నామా, పట్టుకొని ముందుకు సాగదీయండి. ట్రంక్ని, మీ యొక్క మొండెం భాగాన్ని ముందుకు సాగదీయండి, గడ్డం పైకి లేపండి. శ్వాసను వదిలేయాలి. ఇక్కడ శ్వాసను వదిలేసి ఎదరికి వెళ్ళిన తర్వాత, మోకాల దగ్గరికి వెళ్ళిన తర్వాత శ్వాస నార్మల్ గా చేయాలి. శ్వాసలో ఎలాంటి కుదుపులు ఉండకూడదు, నార్మల్ గా సాఫీగా ఉండాలి. ఒత్తిడి ఎక్కడ కలుగుతుందో అది మనం గమనిస్తూ ఉండాలి. ఈ ఆసనంలో ఫస్ట్ స్టార్టింగ్ 20 సెకండ్లు అన్నది సబబు. 20 సెకండ్లు అనేది చేయడం అనేది చాలా గొప్ప టైము. స్లోగా టైం అలా పెంచుకోవాలి ఈ ఆసనంలో. నెక్స్ట్, ఈ ఆసనం ఎవరు చేయకూడదు అని అంటే, వెన్నునొప్పి ఉన్న వాళ్ళు ఫార్వర్డ్ బెండ్ అవ్వకూడదు. హెర్నియా ఉన్న వాళ్ళు కూడా ఫార్వర్డ్ బెండ్స్ ఎక్కువ తీసుకోకూడదు. ఫస్ట్ టైం మనం చేస్తున్నప్పుడు చాలా తక్కువ టైం తీసుకోవాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 20 సెకండ్స్. 20 సెకండ్స్ తీసుకుంటే చాలు. స్లోగా అమ్మ శ్వాస తీసుకుంటూ మీరు యథాస్థితికి రండి, చేతులు రెండు పైకి లేపుకుంటూ. ఇప్పుడు నార్మల్గా బాసిపట్నంలోకి వచ్చేయండి. ఉమ్మగారు చాలా ధన్యవాదాలు మీకు.